హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఇంకా మనకి ఈరోజు భోగి అండి. భోగి ముందు రోజు అనమాట. ఇల్లు గుమ్మాలన్నీ చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని బయట వాకిళ్ళు కూడా కడిగేసుకున్నాము. ఈరోజైతే కలర్స్తో ముగ్గులు పెట్టట్లేదండి. మామూలుగా నేను భోగి కదా, సంక్రాంతికి వేసుకోవచ్చు అని చెప్పి గుమ్మడికాయలు, అలాగే తాబేలు ముగ్గులు, ఇంకా పద్మాల ముగ్గులు వేసుకుంటున్నాను అనమాట. ముగ్గంతా ఎదర గుమ్మం దగ్గర ఇలా వచ్చింది, చూస్తున్నారు కదా ఎలా ఉందో. అలాగే వెనక సైడ్ కూడా వేసుకున్నానండి. అదైతే బియ్యం పిండితో వేసుకున్నాను అనమాట. మన గుమ్మం ముందు ఇలా ముగ్గులు వేసుకుంటే భలే సరదా ఉంటుంది కదండి, నిండుగా ఉంటుంది అనమాట. అయితే పెద్ద పెద్ద ముగ్గులే వేసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ రేపు అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని కలర్స్ వేసుకోవాలని చెప్పి నేను ఇంకా ఇలా చిన్న చిన్న ముగ్గులే వేసుకున్నాను. ఇంకా ముగ్గుల కార్యక్రమం అయితే అయిపోయిందంటే ఇంకా ముందు రోజే నేను నలుగు పెట్టడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవరు పిల్లలంతా, ఎర్లీగా నలుగు పెట్టుకున్నా నాకైతే ఒక 6-7 గంటలు పట్టేస్తుంది అనమాట. పిల్లలు ఎక్కువ కదా, సో అందుకనే వేరేగా నలుగు కలిపి చక్కగా పిల్లలకైతే నేను పెట్టేస్తాను. ప్రతి సంవత్సరం ఇలాగ బయట కర్రల పొయ్యి పెట్టుకొని చక్కగా చిన్నపిల్లలందరికీ నేను పెడతాను అనమాట. పెద్ద పిల్లలు అయితే ఒకరికొకరు హెల్ప్ చేసుకుని పెట్టేసుకుంటారు. సో వారి కోసం ఇదైతే నేను రెడీ చేస్తున్నాను. ఒక్కొక్కరికి రాసుకున్న తర్వాత వీళ్ళైతే డ్యాన్స్ వేయడం మామూలే కదండి. ఈసారి ట్రెండ్ వచ్చేసరికి దెబ్బలు పడతాయి రాజా అని చెప్పి పాట అనమాట. పుష్ప 2లోది భలే వేస్తారండి వీళ్ళందరూ కలిపి. ఇదంతా తుటిగేంగ్ అండి, చిన్నపిల్లల బ్యాచ్ అనమాట. దానికి వికాస్ లీడర్. ఇంకా మాకు వచ్చేసి ఇంకా 1 గంట వరకు ఇదే పని అయింది. ఇంక మరి తెల్లవారే 4 గంటలు లేవాలి కదా అని చెప్పి అందరం చక్కగా వెళ్ళి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము. ఒక 2 గంటలు అయితే ఉంటుంది రెస్ట్ అంతే. మళ్ళీ తెల్లారు లేచి ఇదిగోండి ఈ పనులు మొదలు పెట్టుకున్నాం. చక్కగా ఇంటికి ఆడబడుచులు వాళ్ళ కోడళ్ళు అందరూ వచ్చారనమాట. భోగి మంట కోసం కొత్త కొమ్మలు పెట్టాము, అలాగే కొన్ని పాత కొమ్మలు కూడా పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా. ముందు రోజు నైటే ఇంకా పేడదే అలికిసి పెట్టాను. దానికి చుట్టూరు బియ్యం పిండితోని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇంకా మాలు ఎలా వచ్చి దానికి పసుపు కుంకాలు పూలన్నీ అద్దుతుందనమాట. పిల్లలు కూడా లేచి చక్కగా స్నానాలు అవి చేసేసారనమాట. మళ్ళీని ఇంక ఇక్కడ మా గణేష్ నెయ్యి అంతా వేస్తున్నాడు. ఆవు నెయ్యి అండి, మనకు ఆవులు ఉన్నాయని తెలుసు కదా. అలాగే మా వాసవి, మా రేవతి, అన్నయ్య, గణేష్ వీళ్ళందరూ మార్నింగే వచ్చేసారండి 5 o'clockకే చిన్నముషివాడి నుంచి. ఇక్కడే భోగి సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారనమాట. సరదా ఉంటుంది కదండి, అందరం కలిసి చేసుకుంటే భలే సరదాగా ఉంటుంది. పిల్లలకు కూడా ఒక మంచి అలవాటు నేర్పించినట్టు ఉంటుందని అందరూ ఇక్కడికే వచ్చేస్తారనమాట. ప్రతి ఏడు ఇలాగ వచ్చి చేసుకుంటారనమాట ఈ సంబరాలు అవి కూడా. సో దీపం అది వెలిగించి చక్కగా తండ్రి చల్లగా చూడయ్యా తండ్రి, ఇంకా అమ్మలందరికీ దండం పెట్టుకొని అయ్యవారికి దండం పెట్టుకొని చక్కగా మనం భోగి మంట అయితే వేసేసుకున్నాము. ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చి వేదంతో మన పిల్లలు 3 సార్లు ప్రదక్షిణ అయితే చేస్తారు కదండి. అలా చేసుకుంటూ చక్కగా వేద మంత్రాలతోని 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నాం. భోగి అయితే చాలా బాగా అయింది. ఇక్కడ వాసవి అయితే హారతి ఇచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు చూసినా మన ఆశ్రమంలో కలకల్లాడుతూ ఉంటాయండి పిల్లలతోనే హడావిడిగా, ఎప్పుడు నిండుగా ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా ఏదో పని హడావిడి పరిగెడుతూనే ఉంటాము. అలా సరదాగా ఉంటుంది అనమాట. ఇలా కలిసిమెలిసి చేసుకుంటే అదొక ఆనందం కదా. ఆ ఆనందం ఎప్పుడు మా ఇంట్లో ఎల్లవేళలా ఇలా ఉండాలని చెప్పి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించండి, ఓకేనా. అలాగే మీరు భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. ఇగోండి మా ఆరాధ్య, అరవింద్ అయితే ఎలా ఉన్నారు, ఒకే డ్రెస్సులు వేసామన్నమాట ఈరోజు. వీళ్ళకి ఇంకా నలుగు పెట్టలేదండి, వీళ్ళు లేపితే ఏడుస్తారని చెప్పి. ఆరపాప పర్లేదని అరవింద్ అయితే చాలా గోల్ పెడతాడు. వాడు ఏడవడం స్టార్ట్ చేస్తే ఆరాధ్య కూడా ఏడుస్తుంది. అందుకే ఇంక ఇద్దరిని డిస్టర్బ్ అయితే చేయలేదు. ఇంకా తర్వాత నలుగు పెడదాంలే, ఈ హడావిడి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆపేసాను. ఇంకా మరి దేవుడి గదికి అయితే వచ్చానండి. చక్క దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ప్రశాంతంగా. మాడబడుచులు అందరూ వచ్చారు కదా, ఏమన్నా హార్వెస్ట్ చేసి పట్టుకెళ్తారనమాట. ఎప్పుడు వచ్చినా సరే వారి కోసం చక్కగా అన్నీ కోసి పెట్టాను. అది అనేది నేను గార్డెనింగ్ ఛానల్లో పెట్టాను కదా, ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది వచ్చేసి దీపాలు, నైవేద్యాలు, ఇంకా హారతి అవి ఇచ్చేసి ఇంకా టిఫిన్స్కి అయితే కూర్చున్నాము. ఇవ్వండి చక్కగా అందరం కలిసి. ఈసారి టిఫిన్ అయితే ఇంక ఇంట్లో చేయలేదండి, అసలు ఖాళీ లేదు కదా. ఇంకా బయట అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. శుభ్రంగా అందరూ హ్యాపీగా టిఫిన్లు కానించేసి ఇంకా మిగతా కార్యక్రమాలు అయితే ఉంటాయి కదా, ఇంకా పిల్లలకి భోజనాలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ఇంకా వారైతే ఇంక మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పి వాళ్ళందరూ బయలుదేరుతారు. ఇంకా నాకైతే ఈ పని హడావిడి సరిపోయింది. ఇగోండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళకైతే నలుగు పెట్టడం స్టార్ట్ చేసాము. ఇక్కడ కూడా ఆరపాప చక్క రాయించుకుంది. అరవింద్ మటుకు పిచ్చి చేసాడనమాట. ఇగోండి ఒక పక్క భార్గవి, ఒక పక్క నేను రాస్తున్నాము. వీడు ఏడిస్తే మటుకు ఖచ్చితంగా ఆరపాప ఏడుస్తుందండి, స్టార్ట్ చేసేస్తుంది అనమాట. చూస్తున్నారా. ఇంకా స్నానాలు చేయించేసి వీళ్ళకి ఇంకొంచెం ఇడ్లీ పెట్టేసి పడుకోబెట్టాం అనమాట వీళ్ళిద్దరిని కూడా. ఇంకా మరి వంట పని అయితే మొదలు పెట్టాలి.
ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా భోగిపళ్ళు అయిపోయాలి కదా, ఇంకా అందుకని చెప్పి వీళ్ళనైతే పడుకోబెట్టి స్నానాలు చేయించి అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, భోగిపళ్ళు పోసుకోవడానికి అయితే ఇలాగ పొట్లంగా అది కుట్టించాను. అలాగే వాడికి ఆర్డర్ పెట్టామన్నమాట సురువాలాల్చి, ఇద్దరికి మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుందని ఈ డ్రెస్ అయితే తీసాను. చూడండి చక్కగా భోగిపళ్ళు అయితే పోయించుకుంటున్నారు. ఎందుకంటే అందరినీ పిలవలేదు, వీళ్ళిద్దరూ హడావిడి చేసేస్తారండి. జనాలను ఎక్కువ చూస్తూ ఉంటే ఏదో కంగారు పడిపోతారనమాట. మొన్న బర్త్డే కూడా అలాగే అయింది. ఇంక అందుకే ఎవరిని పిలవకుండా ఇంక ఇంట్లో మన ఇస్రమ్మ వీళ్ళు ఉంటారు కదా, నేను స్వాతి రాజు ఇంక ఇలా భోగిపళ్ళు అయితే పోసేసాము. చూడండి ఎంత చక్కగా స్టిల్లేస్తుందో. అరవింద్ మటుకు ఏడుస్తూనే ఉంటాడు. వాడు ఒక్కడే ఉంటూ ఆడుకుంటాడు, కానీ నలుగురిని చూస్తే మటుకు ఖచ్చితంగా వాడికి ఏడుపు వచ్చేస్తుంది. మరి అదేంటో తెలియదు. ఇంకా వాడు ఏడుపు స్టార్ట్ చేస్తే మటుకు ఖచ్చితంగా ఈ మేడం గారు అయితే ఏడు చేస్తారని ఊరుకోబెడతాం, కానీ వాడు అస్సలు ఎటు ఊరుకోవట్లేదు అనమాట. చక్కగా భోగిపళ్ళు అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాం. సింపుల్ అండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా డెకరేట్ చేసి చక్కగా వాళ్ళకి భోగిపళ్ళు అయితే పోసాము. అనుకున్నాం ఏదేదో చేయాలని అనుకున్నాం, కానీ ఈ పిల్లలు ఇంకా స్పందించట్లే కదా అని చెప్పి ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే భోగిపళ్ళు అవి తీసుకొచ్చి పోసేసాం అనమాట. అయితే చూసారు కదండి వీడియో, హడావిడి అయిపోయింది కానండి. ఇదంతా 1 డే ప్రాసెస్ అనమాట. మీకు ఒక 20 నిమిషాల్లో ఈ ప్రాసెస్ అంతా చూపించాను కదా, చక్కగా ఎంజాయ్ చేసుకుంటారు. మీరు కూడా కామెంట్ చేయండి ఈ భోగి ఎలా చేసుకున్నారనేది. ఇంకా సంక్రాంతి వీడియో కూడా షేర్ చేస్తాను, సో తప్పకుండా అది కూడా చూసి మంచిగా కామెంట్స్ పెట్టండి, మంచిగా బ్లెస్సింగ్స్ అందించండి. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. మరి ఉంటానండి, మరి సంక్రాంతి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మరి మేమందరం కూడా సెలవు తీసుకుంటాం. సమస్తలోక సుఖినో భవంతు.